తెలుగు రైతు బడి. మన పేరు ముందు సంస్థ పేరు ఉండటం కాదు, మన పేరే సంస్థ పేరుగా మారాలి అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మి మొదటి జర్నలిస్ట్గా కలం పట్టిన చెయ్యి తర్వాతి కాలంలో అదే చేతితో భుజాన హలం వేసుకుని వ్యవసాయాన్ని మొదలుపెట్టాడు. అంతేకాదు, వ్యవసాయ రంగం అభివృద్ధికి శ్రీకారం చుట్టి రైతన్నల వ్యవసాయ సమస్యలను తెలుసుకుంటూ వారి పద్ధతులను ప్రపంచానికి తెలిసేలా, మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ ఎలా ఉందో వారికి సలహాలు సూచనలు వివరిస్తూ వ్యవసాయ రంగం గొప్పతనాన్ని యువతకు చాటి చెబుతూ సోషల్ మీడియా వేదికగా రైతుల యొక్క వివిధ రకాలైన వ్యవసాయ విధానాలన్నింటినీ క్లుప్తంగా తన వీడియోల ద్వారా ప్రపంచానికి అందిస్తున్నారు వారే రాజేందర్ రెడ్డి. 4 సంవత్సరాల క్రితం తెలుగు రైతు బడి అని మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ నేడు 1.53 మిలియన్ సబ్స్క్రైబర్లతో దూసుకుపోతోంది. మరి రాజేందర్ రెడ్డి యూట్యూబర్గా ఇంతటి స్థాయిలో విజయం సాధించడంలో పడిన కృషి ఎంతో ఉంది. ఈ క్రమంలో ఆయన జీవిత నేపథ్యంతో పాటు ఆయన యూట్యూబ్ ద్వారా సమాజానికి అందిస్తున్న వ్యవసాయ సమాచారం, చేస్తున్న కృషి, ఇతర విషయాలు ఆయన బయోగ్రఫీ ద్వారా చూద్దాం. ముందుగా రాజేందర్ రెడ్డి జీవిత నేపథ్యం గురించి చూస్తే ఆయన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం మాచినపల్లి గ్రామంలో పుట్టారు. కానీ పెద్ద అడిసెట్లపల్లి మండలం గణపురం గ్రామంలో స్థిరపడ్డారు. వీరి నాన్నగారు మోహన్ రెడ్డి. వీరికున్న 5 ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ ఉండేవారు. చిన్నతనంలోనే రాజేందర్ చెల్లి మరణించడంతో తల్లిదండ్రులకి ఒకే కుమారుడిగా రాజేందర్ పెరిగారు. చిన్నప్పటి నుండి వ్యవసాయంపై చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. పొలంలో పనిచేయడం అన్నా, రైతులతో ఉండటం అన్నా ఇష్టపడేవారు. అయితే రైతు కష్టాలు తెలిసిన తండ్రి రాజేందర్ను చదువుకోవాలంటూ ప్రోత్సహించాడు. అలా చదువు వైపు వెళ్లిన రాజేందర్ హాలియాలో BSc డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ సేల్స్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత జర్నలిజంపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఈనాడు సంస్థ నిర్వహించిన జర్నలిజం పరీక్ష రాసి అందులో సెలెక్ట్ అవగా జర్నలిజం కోర్స్ పూర్తి చేసి ట్రైనీ ఉద్యోగిగా ఈనాడులో సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మహా న్యూస్ ఛానల్లో స్టాఫ్ రిపోర్టర్గా ఖమ్మం జిల్లాలో 2 సంవత్సరాలు, ఎన్ స్టూడియో స్టాఫ్ తరపున నల్గొండ జిల్లాలో 1 సంవత్సరం, TV5లో 2 సంవత్సరాలు, నమస్తే తెలంగాణలో 6 సంవత్సరాలు పనిచేశారు. మొత్తంగా 12 సంవత్సరాల జర్నలిజం అనుభవంతో మంచి పేరు, జీతం తెచ్చుకున్న రాజేందర్ చేస్తున్న ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉండేవారు. దానికి తోడు మీడియా ఛానళ్లు రాజకీయ నాయకులతో కుమ్మక్కోవడం నచ్చేది కాదు. జర్నలిజం విలువలు పడిపోయాయని బాధపడేవారు. ఇలా వివిధ కారణాలతో నమస్తే తెలంగాణ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజేందర్ వ్యాపార రంగంలోకి దిగారు. మొదట రైతు పంట అంటూ చిరుధాన్యాల వ్యాపారం మొదలుపెట్టారు. నల్గొండ మిర్యాలగూడలో అవుట్లెట్లు ప్రారంభించారు. తర్వాత సూపర్ మార్కెట్ వ్యాపారం కూడా చేశారు. రెండిట్లో సక్సెస్ సాధించలేకపోయారు. ఇక లాభం లేదనుకుని సొంతంగా వార్తలు అందించేందుకు ఒక యాప్ని మరియు ఫుడ్ ఛానల్స్ క్రియేట్ చేశారు. ఏది చేసినా సరైన ఫలితం దక్కలేదు. అయినా వెనకడుగు వేయకుండా, నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూ పోతే ఎక్కడో ఒక దగ్గర సక్సెస్ వస్తుందని తనకెంతో ఇష్టమైన వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టారు. అందరిలా కాకుండా వ్యవసాయంతో పాటు రైతుల జీవితాలపై కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తూ పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన కంటెంట్ను ప్రజలకు అందించాలని యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టారు. దానికి తెలుగు రైతు బడి అని నామకరణం చేసి సొంతంగా తానే కెమెరా, రిపోర్టింగ్, ఎడిటింగ్ లాంటివన్నీ చూసుకున్నారు. జర్నలిజంలో చేసిన అనుభవంతో రాజేందర్కు రైతులతో మాట్లాడే నైపుణ్యం, స్వయంగా రైతు కాబట్టి వ్యవసాయం గురించి సంపూర్ణ జ్ఞానం ఉండేవి. ఇదంతా కంటెంట్ చేయడానికి బాగా కలిసి వచ్చింది. అలా మొదటగా నల్గొండ జిల్లాలో ఉన్న అందరి రైతుల్ని పలకరిస్తూ ఒక్కొక్క రైతు సమస్యని, వారు పండించే పంట విధానాన్ని, వ్యవసాయంలో అవలంబించే పద్ధతులను, గిట్టుబాటు ధరల విషయాలు, ఆర్గానిక్ వ్యవసాయం లాంటి ఎంతో విలువైన రైతు సమాచారాన్ని వీడియో ద్వారా కంటెంట్ క్రియేట్ చేసి తన ఛానల్లో అప్లోడ్ చేస్తే అతి తక్కువ కాలంలోనే అత్యద్భుత స్పందన లభించింది. దాదాపు లక్షల్లో వ్యూస్ వెళ్ళేవి. మొదట నల్గొండ జిల్లాలోనే ఎక్కువ వీడియోస్ చేసిన రాజేందర్ ప్రాంతాన్ని బట్టి భౌగోళిక వ్యవసాయ పంటలు, పద్ధతులు వేరుగా ఉంటాయని, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతులతో మమేకమవుతూ వ్యవసాయ విషయాలను ప్రజలకు పంచేవారు. యువతకు కూడా వ్యవసాయ పాఠాలను బోధించి వ్యవసాయ రంగంపై మక్కువ చూపాలని యువతను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. మొత్తంగా తాను క్రియేట్ చేసిన వీడియోలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేయగా భారీ స్పందన లభించింది. చేస్తున్న పని పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఏది ఏమైనా రాజేందర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం తెలుగు యూట్యూబర్లలో సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా వ్యవసాయ రంగానికి, రైతులకి ఉపయోగపడే విషయాలను, సమాచారాన్ని అందిస్తానని అగ్రికల్చరల్ కంటెంట్ క్రియేటర్గా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు రైతు బడి ఛానల్ నిర్వాహకుడు రాజేందర్ రెడ్డి.